హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విక్రమ్ అన్ని విషయాలలో చాలా బాధ్యతగా ఉంటాడు. అదేవిధంగా తన జీవితంలో ప్రతి నిర్ణయాన్ని తానే స్వయంగా తీసుకునే ఒక మంచి వ్యక్తి. సాధారణంగా ఏ విషయాన్ని కూడా కోపంగా తీసుకోడు. అలాగే చాలా చలాకీగా ఉండే వ్యక్తి. అయితే విక్రమ్ ఒకరోజు ఆ పట్టణంలోనే ఒక రెస్టారెంట్లో అడుగుపెట్టగానే అక్కడ అంతా ఒక్కసారిగా తారుమారయ్యింది. ఎందుకంటే విక్రమ్ తన కొత్త ప్రేమికురాలు అయిన శ్రావణితో కలిసి ఆ రెస్టారెంట్కి వచ్చాడు. కానీ విక్రమ్కి అక్కడ బిల్ కౌంటర్ దగ్గర ఉన్న ఆవిడ మొహం చూసి విక్రమ్కి వెన్నులో వణుకు పుట్టింది. భయంతో 2 చేతులు వణికిపోతున్నాయి. 2 చేతులతో తల పట్టుకొని నిస్సహాయంగా నిలబడ్డాడు. వెంటనే 2 నిమిషాల వ్యవధిలోనే హఠాత్తుగా అతని కళ్ళు ముందుకు వచ్చిన ఓ పరిచయమైన మొహం. అది ఎవరో కాదు, అతడి మాజీ భార్య రేవతి. ఆమె బిల్ కౌంటర్ నుంచి లేచి చేతిలో ట్రే పట్టుకుని కొంతమందికి సర్వ్ చేయటానికి వెళ్తుంది. రేవతి మాత్రం చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంది. ఎందుకా అని గమనించిన విక్రమ్కి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే రేవతి గర్భవతిగా ఉంది. ఆ పరిస్థితుల్లో ఆమెను ఆ రెస్టారెంట్లో చూసిన విక్రమ్ ఆమె వైపు నుండి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. అతను మనసులో ఇలా అనుకుంటున్నాడు, అసలు ఇది ఎలా జరిగింది? రేవతి కడుపులో ఉన్నది నా బిడ్డేనా, లేదా మళ్ళీ ఎవరినైనా వివాహం చేసుకుందా అని ఆలోచనలో అతని మనసు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. విక్రమ్ మనసులో వందల ఆలోచనలు తిరుగుతూ ఉన్న సమయంలో శ్రావణి ఒక్కసారిగా ఏమైంది విక్రమ్, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. అలాగే శ్రావణి అతని ముఖంలో కనిపిస్తున్న అసహనాన్ని గమనిస్తూ ఉంది. అప్పుడు విక్రమ్ తడబడుతూ చెప్పాడు, ఆమె నా మాజీ భార్య. వెంటనే శ్రావణి, నేనేమైనా తప్పుగా విన్నానా అని అంది. దాంతో విక్రమ్, లేదు, తను నా మాజీ భార్య అని మళ్ళీ చెప్పాడు. తన వైపు చూపిస్తూ మరోసారి చెప్పగా దాంతో శ్రావణి ఆశ్చర్యంగా చూసింది. కాని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత కాసేపటికి రవి చాలా ధైర్యంగా, అలాగే ఆత్మవిశ్వాసంతో, మరింత ఆతురతతో రేవతి వైపు అడుగులు వేశాడు. అప్పుడు రేవతి కౌంటర్ దగ్గర నిలబడి వచ్చిన కస్టమర్లతో మాట్లాడుతూ ఉంది. విక్రమ్ ఆమె వైపు రావడం గమనించిన వెంటనే రేవతి ముఖం కోపంగా పెట్టింది. అప్పుడు రేవతి అనుకుంది, తను ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవటానికి వస్తున్నారేమో అని వెంటనే అక్కడి నుండి పక్క కౌంటర్లోకి వెళ్ళి కూర్చుంది. కానీ విక్రమ్ మాత్రం తను ఎక్కడ ఉందో అక్కడికే వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అప్పుడు రేవతి గంభీరమైన స్వరంతో, ఏంటండి మీరు ఎటు వస్తున్నారు? మీకు ఏదైనా ఫుడ్ కావాలంటే ఆ కౌంటర్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అని గట్టిగా అంటుంది రేవతి. అలా రేవతి గంభీరమైన గొంతుతో అరవడం విన్న విక్రమ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అలాగే రేవతితో ఇలా అన్నాడు, రేవతి ప్లీజ్, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి, దయచేసి కాదని అనవద్దు అని అంటాడు. కానీ ఆ మాటలు విన్న రేవతి మాత్రం కోపంగా ఇలా చెప్పింది, ఇక మాట్లాడేది ఏమీ లేదు, నేను నీతో మాట్లాడను అని అన్నది. విక్రమ్ మాత్రం, ప్లీజ్ రేవతి, నువ్వు మాత్రం అలా అనవద్దు, దయచేసి నిన్ను వేడుకుంటున్నాను, నాకు ఒక్క నిమిషం సమయం ఇవ్వు అని వేడుకుంటాడు. అయినా కూడా రేవతి వినకపోవడంతో అక్కడే రేవతి, నువ్వు ప్రెగ్నెంటా అని అన్నాడు. వెంటనే రేవతి, నీకు తెలియదా నేను ప్రెగ్నెంట్ అని? అవునులే, ఎలా తెలుస్తుంది? నువ్వు అసలు ఎప్పుడూ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు కదా అని అంటుంది. ఆ తర్వాత విక్రమ్ చెప్పాడు, నిజమే, నేను తప్పు చేశాను, కానీ ఇప్పటికైనా దానిని సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. దాంతో రేవతి ఒక చిరునవ్వు నవ్వింది. కానీ రేవతి నవ్విన ఆ చిరునవ్వులో ఎంతో చేదు బాధ దాగి ఉంది. ఎందుకంటే ఇప్పుడు సహాయం చేస్తావా అంతా అయిపోయిన తర్వాత అంటూ వెనుతిరిగి మరో టేబుల్ వైపుకు నడుచుకుంటూ వెళ్ళింది రేవతి. విక్రమ్ అక్కడే నిలిచిపోయాడు. తనకు దగ్గరగా ఉన్న ప్రపంచం ఒకేసారి దూరం అయిపోయినట్లుగా భావించాడు. అప్పుడు శ్రావణి అతడిని ప్రశ్నార్థకంగా చూస్తూ ఇలా అడిగింది, విక్రమ్ గారు, మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అప్పుడు విక్రమ్ అతి కష్టం మీద ఆమె వైపు చూస్తూ ఏమీ చెప్పలేక తల వంచుకున్నాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాని శ్రావణి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎందుకంటే తనకి ముందుగానే వివాహం జరిగిందని శ్రావణికి విక్రమ్ చెప్పలేదు. కాబట్టి అక్కడ జరిగిన సంభాషణలు చూసి తట్టుకోలేని శ్రావణి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అతి కష్టం మీద ఆ రెస్టారెంట్ నుండి ఇంటికి వెళ్ళిపోయాడు విక్రమ్. విక్రమ్కి ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. ఆ బిడ్డ నాదేనా అన్న ప్రశ్న అతడిని నిద్రపోనివ్వకుండా పట్టి పీడిస్తూ ఉంది. రాత్రి పగలు రేవతి అతనిని చూసిన ఆ అమాయకపు చూపు, ఇంకా తను గర్భవతిగా ఉన్న దృశ్యం అతని కళ్ళల్లో నుండి పోవడం లేదు. ఆ దృశ్యాలు అతని కళ్ళ వెంబడి తిరుగుతూ ఉన్నాయి. రేవతి మాటలు, ఆమె ముఖంలో కనిపించిన ఆ నిర్లక్ష్య, ఆమె జీవితంలో నమ్మశక్యం కాని నిజాలు, ఇవన్నీ అతనిలో గందరగోళాన్ని రేపాయి. ఇది కేవలం తెలుసుకోవాలని ఆతృత మాత్రమే కాదు, ఒక అర్థం కాని
అసహనం, నిద్ర లేకుండా చేసిన ఆలోచనలు అతడు తన పలుకుబడిని ఉపయోగించి రేవతి గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు గడిచాక నిజం బయటపడింది. అదేమిటంటే రేవతి చాలా కష్టాల్లో ఉంది. దాంతో ఆమె ఒక రెస్టారెంట్లో పనిచేస్తూ రోజు తన అవసరాలకు, భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డను చూసుకోవటానికి, పోషించటానికి కావలసిన డబ్బులు సంపాదించుకుంటుంది అని తెలుసుకున్నాడు. తన గురించి తెలుసుకున్న విక్రమ్కి ఒక్కసారిగా గుండెపోటు వచ్చినట్లుగా అనిపించింది. అతడు తన మనసులో ఒక ప్రశ్న వేసుకున్నాడు. నేను ఆమెను అన్యాయంగా వదిలేశాను. ఆమె పట్ల తీరని అన్యాయం చేశాను. ఇదంతా నా కారణంగా జరుగుతుంది అన్న ఆలోచనలు అతడి మనసును పీడిస్తున్నాయి. రేవతిని అన్యాయంగా వదిలేసినందుకు రేవతికి మాత్రం విక్రమ్పై చాలా కోపంగా ఉంది. దాంతో విక్రమ్ తనని చూసుకుంటాను అన్న రేవతి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. అప్పుడు విక్రమ్ ఇలా అనుకున్నాడు. ఎలాగైనా రేవతికి తెలియకుండా తను ఏదో ఒక సహాయం చేయాలి అని అనుకున్నాడు. అతడు రహస్యంగా రేవతి వైద్య పరీక్షల రిపోర్టులు, డాక్టర్ వివరాలు సేకరించాడు. దాంతో విక్రమ్ రేవతికి వైద్యం చేసే డాక్టర్తో మాట్లాడి రేవతికి వైద్యం చేసే ఖర్చులన్నీ ముందుగానే చెల్లించేశాడు. దాంతో విక్రమ్కి కొంత మేరకు ఓ తృప్తి కలిగినట్లు అనిపించింది. అయితే ఇది చాలా సమయం నిలవలేదు. రేవతికి ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె ఆశ్చర్యానికి గురైంది. కానీ అది చాలా త్వరలోనే కోపంగా కూడా మారిపోయింది. ఆమె వెంటనే విక్రమ్కి ఫోన్ చేసి పిలిపించింది. అప్పుడు అతనితో ఇలా అంది. నువ్వు ఎందుకు ఇదంతా చేశావు అంటూ రేవతి గట్టిగా ప్రశ్నించింది. ఆమె కళ్ళల్లో ఆగ్రహం, అసహనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవతి, నీకేమైనా సహాయం చేయాలి అనిపించింది అన్నాడు విక్రమ్. ఆ మాటలు విన్న రేవతి మాత్రం కాస్త వ్యంగ్యంగా నవ్వింది. ఏంటి, నువ్వు నాకు సహాయం చేస్తున్నావా? ఎప్పుడైనా సహాయం చేయాలి అని అనుకున్నావా? దారుణంగా నన్ను వదిలేసి ఒకప్పుడు చేయలేని సహాయం ఇప్పుడు ఎందుకు చేయాలి అని అనిపిస్తుంది అని అంటుంది. అయినా నేను ఏమైనా అడిగానా నాకు సహాయం చేయమని అంటూ కోపంగా అరిచింది. అప్పుడు విక్రమ్ మృదువుగా చెప్పాడు. నా తప్పును నేను సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను అని. అప్పుడు రేవతి కళ్ళు చిమ్మగిల్లాయి. కానీ ఆమె గలం ఇంకా గట్టిగానే ఉంది. తప్పా అని మళ్ళీ వ్యంగ్యంగా నవ్వింది రేవతి. విక్రమ్, దాన్ని తప్పు అనరు, మోసం అంటారు. అదే నీ భాషలో అనుకునే ఆ తప్పు నా జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు నీ నుంచి నాకు ఎటువంటి సహాయం అవసరం లేదు. నేను ఎప్పుడు నా జీవితంలో ఒంటరిగానే పోరాడాను. ఇక ముందు కూడా అదే చేద్దాము అని అనుకుంటున్నాను. వెంటనే విక్రమ్, కానీ రేవతి అంటూ ఆమెకు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆమె తలపై చేయి వేసి చెప్పబోయాడు. అంతే, ఆమె అక్కడ నుంచి కాస్త దూరం జరిగింది. అయినా ఈ ప్రయత్నాలన్నీ ఎందుకు? ఒక్కసారిగా పగిలిపోయి ముక్కలైన అద్దాన్ని తిరిగి మామూలుగా చేయగలమా? అది అసాధ్యం కదా. ఇప్పుడు నా మనసు కూడా అలా ముక్కలయ్యింది. ఇక దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇంకా ఎప్పుడు నా జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టాలని ప్రయత్నించకు అని గట్టిగా అరిచింది. అయినా మనకి విడాకులు కూడా అయిపోయాయి విక్రమ్. విక్రమ్ అక్కడ నిలబడిపోయాడు. ఆ క్షణం అతడికి ఒక అంధకారంలో చిక్కుకుపోయినట్లుగా అనిపించింది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిలబడిపోయాడు. కానీ ఈసారి అతడు వెనుకడుగు వేయాలి అనుకోలేదు. అతడు అర్థం చేసుకున్నాడు. నిజమే రేవతి అని, ప్రతి మాట నిజం అని అనుకున్నాడు. నేను మారాలి. ఒకప్పుడు నేను చాలా క్రూరంగా ప్రవర్తించాను కాబట్టి రేవతి ఇప్పుడు నన్ను నమ్మలేకపోతుంది. నేను నా భార్య కోసం, పుట్టబోయే బిడ్డ కోసం మారాలి అని అనుకున్నాడు. అప్పటి నుంచి అతడు ఒక స్వయం సహాయక సమూహాన్ని కలవడం ప్రారంభించాడు. అక్కడ అతడు తన మిగతా జీవితాన్ని మార్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అలా వారితో కలిశాడు. అప్పుడు అతనికి మార్పు అవసరమని అతనికి అర్థమయ్యింది. అంతేకాదు, ఈ మార్పు కేవలం అఖిల కోసమే కాదు, తన కోసం మారాలి అని అనుకున్నాడు. ఒకరోజు సమూహ సమావేశంలో ఒక వ్యక్తి విక్రమ్ని నేరుగా ప్రశ్నించాడు. అసలు నువ్వు ఇంత ఆస్తిపరుడవి కదా, మరి ఎందుకు మారాలని చూస్తున్నావు అని అడిగి ఇలా అంటాడు. నువ్వు మారి రేవతిని తిరిగి పొందాలి అనుకుంటున్నావు కదా, లేక ఇదే నిజంగా నీకోసమే నువ్వు మారాలి అనుకుంటున్నావా అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న విక్రమ్ మనసు కుదిపేసింది. రాత్రంతా అతడు ఆ విషయంపైనే ఆలోచిస్తూ ఉన్నాడు. చివరికి అతడికి అర్థమైంది, తనలో మార్పు రావాలంటే అది తన కోసమే కావాలి అని. ఇది కేవలం అఖిల కోసం కాదు, తన కోసం కూడా తాను మారితే ఇక ముందు జీవితం తనది, అలాగే తనతో ఉండే చుట్టుపక్కల వాళ్ళది కూడా బాగుంటుందని భావించాడు. అలా కొన్ని వారాలు గడిచిన తర్వాత ఒక వార్త అతడికి అందింది. అదేమిటంటే రేవతిని ఆసుపత్రిలో చేర్పించారు అని. అలాగే రేవతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని తెలియగానే విక్రమ్ అన్నీ వదిలేసి ఉఠావుటిగా ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆమెను అప్పటికే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్లారు. విక్రమ్ బయట నిలబడి ఉన్నాడు. అతని మనసులో గందరగోళంగా మారిపోయింది. కానీ
అతని మనసులో ఒకటి నిశ్చయించుకున్నాడు. ఈసారి నేను ఇక్కడే ఉంటాను, అదే రేవతితోనే, నా బిడ్డతో వాళ్ళ కోసం నేను వేచి ఉంటాను అని అనుకున్నాడు. అలా కొన్ని గంటల తర్వాత రేవతి కళ్ళు తెరిచింది. ఆమె పక్కనే కూర్చొని ఉన్న విక్రమ్ని చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే ఇలా అంది, విక్రమ్ గారు, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగింది. విక్రమ్ మాత్రం ఆమెను చూడగానే బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అన్నాడు, రేవతి, నాకు ఇప్పుడే అర్థమైంది. నిజమైన కుటుంబ విలువలు, ప్రేమలు, ఆప్యాయతలు ఏంటో, ఎలా ఉంటాయో ఇప్పుడు నా మనసు నిన్ను కోరుకుంటుంది అన్నాడు. ఆ మాటలు విని రేవతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఇలా అంది, విక్రమ్ గారు, మనకు విడాకులు అయిపోయాయి. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? అయినా నీ లైఫ్ నువ్వు చూసుకుంటాను అనే కదా నాకు విడాకులు ఇచ్చావు. మళ్ళీ నీ ప్రేమికురాలిని వదిలేసి ఎందుకు నా వెంట పడుతున్నావు అని అంటూ తన కళ్ళల్లో నీళ్లు వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ బోరున విలపించింది. అది చూసిన విక్రమ్, నన్ను క్షమించు, నా తప్పు నాకు తెలిసింది. అలాగే ఇక ముందు నేను ఇలాంటి పొరపాటు అస్సలు చేయను, దయచేసి నన్ను క్షమించు అంటూ ప్రాధేయపడ్డాడు. ఆ తర్వాత రేవతి కొన్ని రోజులకు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడు విక్రమ్ ఆమెను తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. కానీ అందుకు రేవతి అస్సలు ఒప్పుకోలేదు. దాంతో విక్రమ్ ఆమెను జాగ్రత్తగా కారులో తీసుకెళ్లి ఆమె ఇంటి దగ్గర వదిలి తాను కూడా అతని పనులన్నీ మానేసి తన భార్యకు ఇంకా పాపకు సేవలు చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా మార్పు వచ్చిన రేవతి మళ్ళీ తన జీవితంలోకి విక్రమ్ని ఆహ్వానించింది. ఎందుకంటే తనకు ఒక పాప పుట్టింది. ఆ పాప భవిష్యత్తు కోసం మారిపోయిన తన భర్త అవసరమని భావించింది. నిజానికి పాప పుట్టిన తర్వాత విక్రమ్ పూర్తిగా మారిపోయాడు. ఇక అప్పటి నుంచి వారు తమ జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించి జీవించసాగారు. ఇక్కడ కొంతమందికి అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఒక భర్త తన భార్యతో కొన్ని రోజులు దూరంగా ఉంటే కానీ తన భార్య విలువ తెలియదు. అందుకే అంటారేమో, ఎవరైనా సరే కొన్ని రోజులు దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయి అని. సబ్స్క్రైబ్.